యూ ఆల్ వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దాట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ టైమ్స్ cosec స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ టైమ్స్ cosec స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఈజ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ టైమ్స్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? దీని అర్థం మల్టిప్లికేషన్ అనమాట. సారీ. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఐడెంటిటీస్ తెలుసుండి తీరాలి. ఓకే, ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, అలాగే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఈ ఐడెంటిటీని ఇక్కడ మనం యూజ్ చేయాలి. చూడండి ఎలా చేస్తాం. ఇది క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ టైమ్స్ కొసెక్ స్క్వేర్ ఏ కదా. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఓకే, ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటే ఉంచేసి ఈ కాస్ స్క్వేర్ థీటాని ఈజ్ ఈక్వల్ టు ఇటు తీసుకెళ్తే ఇక్కడ 1 ఉంది కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ తీసుకెళ్ళేటప్పుడు ఇది మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బదులు మనం సైన్ స్క్వేర్ ఏ పెట్టుకోవచ్చు. ఓకే, సెకండ్ ఏంటంటే కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ సైన్ థీటా అవుతుంది. సో కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ ఫార్ములా కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ రెండు ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ఎందుకు అయిందో. ఓకేనా? ఈ ఐడెంటిటీ నుంచి తీసాం మనం. అలాగే కొసెక్ స్క్వేర్ ఏ బదులు మనం 1 అపాన్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ ఏ రాసేసాం. సారీ, ఈ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాసాం. ఓకేనా? ఇది రాసాం. ప్లస్ కాసెక్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 అపాన్ సైన్ స్క్వేర్ ఏ రాసాం. ఇది టైమ్స్ అంటే మల్టిప్లైడ్ బై. సో ఇది సైన్ స్క్వేర్ ఏ అపాన్ సైన్ స్క్వేర్ ఏ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనూ మనకి 1 మిగులుతుంది, రైట్ హ్యాండ్ సైడ్లోనూ క్వశ్చన్లో 1 ఇచ్చాడు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1. హెన్స్ ప్రూవ్డ్. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది. ఓకే, ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ టైమ్స్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దాని ముందర మీకు కాట్ స్క్వేర్ ఏ ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా. ఇలా రాస్తే నేను ఇది తప్పు. అర్థమైందా మీకు? ఇలా ఇటువంటి మిస్టేక్స్ అవ్వకూడదని నేను మీకు ఇలా రాసి చూపిస్తున్నాను. ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా. మనం తొందరలో ఇలా రాసేసుకుని ఎగ్జామ్స్లో సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అపాన్ సైన్ స్క్వేర్ థీటా. చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఎంత పెద్ద మిస్టేక్ అయిపోతుందో చూడండి. ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు సొల్యూషన్ 2 చూద్దాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది క్వశ్చన్ ఇచ్చాడు కదా. ఓకే, ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అంటే మనకి ఈ ఐడెంటిటీ తెలిసి ఉండాలి. కాసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఈ కాట్ స్క్వేర్ ఏని మనం ఈజ్ ఈక్వల్ టు ఇట్ తీసుకొస్తే ఇది మైనస్ అవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అయిపోతుంది. కాట్ స్క్వేర్ ఏ అయిపోతుంది. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాసెక్ స్క్వేర్ ఏ మిగులుతుంది. దీన్ని మొత్తం ఇటు షిఫ్ట్ చేసేస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాసెక్ స్క్వేర్ ఏ. సో ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనం ఓకే ఏం పెట్టుకోవచ్చు? కాసెక్ స్క్వేర్ ఏ పెట్టుకోవచ్చు. ఓకేనా? కాసెక్ స్క్వేర్ ఏ పెట్టుకోవచ్చు. చూద్దాం. కాసెక్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేద్దాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాసెక్ స్క్వేర్ ఏ టైమ్స్ సైన్ స్క్వేర్ ఏ ఎలాగో ఇచ్చాడు సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా?
ఇది క్వశ్చన్లో ఇచ్చాడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాసెక్ స్క్వేర్ ఏ అవుతుంది. అందుకని ఇది రాసుకున్నాం. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది. ఇప్పుడు కాసెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, అందుకని 1/sin స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇక్కడ మీకు కరెక్ట్గా రాసి చూపించాను. వెనకాల అలా సిల్లీ మిస్టేక్స్ చేసుకోకండి, ఇది చేసుకోండి, ఇలాగే చేసుకోండి. ఓకేనా, సో ఇలా చేస్తే మనకి ఇది అయిపోయింది. ఇది ఇక్కడ నాకు ఇది ఈ యూసేజ్ అక్కర్లేదు మనకి ఇక్కడ యాక్చువల్లీ, కానీ మీకు ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలని చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పేస్తాను త్వరగా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు అవుతుంది అని ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే, సైన్ స్క్వేర్ థీటా ఏంటవుతుంది మనకి, ఇది ఎప్పుడు ట్రిగ్నామెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే అవుతుంది. ఓకే, పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్ కలిపితే సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. సో సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ అపాన్ హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ అపాన్ హైపోటెనస్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే పీ స్క్వేర్ అపాన్ హెచ్ స్క్వేర్ ప్లస్ అనుకోండి ప్లస్ బీ స్క్వేర్ అపాన్ హెచ్ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అయిపోతుంది. సో ఈ పైన న్యూమరేటరు హైపోటెనస్ స్క్వేరు, డినామినేటరు హైపోటెనస్ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదనమాట దీని బేసిక్ లాజిక్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకైందో. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆల్ ది వెరీ బెస్ట్.